హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడితం కిచెన్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి మ్యాంగో పులిహోర. ఈ మ్యాంగో పులిహోరకు కావాల్సిన రెడీ చేసుకునే ముందు మనకి ఇది సూపర్ స్పెషల్ ఇన్ సమ్మర్ అండి. అందరూ తప్పకుండా ఇంట్లో చేసుకుంటారు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే బియ్యము, మ్యాంగో, కరివేపాకు, ఆయిల్, జీలకర్ర, సాల్ట్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, పసుపు, పల్లీలు. సో నేను తీసుకున్న ఐటమ్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక పెనం వేడి చేసి అందులో నూనె వేసేసుకుని జీలకర్ర వేసేసుకున్నానండి. అలాగే తాలింపు గింజలు లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. కొంచెం బాగా చిమ్ముతా ఉంది. మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు నేను పల్లీలు కూడా వేసేసుకున్నాను. ఈ పల్లీలు కూడా బాగా వేపేలాగా మీరు అటు ఇటు కలుపుతూ ఉండండి. చాలా టేస్టీ రెసిపీ అండి మ్యాంగో పులిహోర అనేది. ప్రతి చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే రెసిపీ అండి. ఈ సమ్మర్లో మన సీజనల్ ఫుడ్ ఇది. చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరు. ఇవి బాగా వేగేంత వరకు మీరు సిమ్లో పెట్టుకుని ఉంచండి. నేను ఈలోపు రైస్ను కూడా ఉడికించేసి పెట్టేసుకుంటానండి. అది కూడా రైస్ ఉడికిపోయిన తర్వాత చల్లార్చి పెట్టుకుంటున్నానండి. ఈలోపు నేను మ్యాంగో తురుము కూడా నేను తురిమేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను చిటికెడు ఇంగువ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు తురిమేసుకున్న మ్యాంగోస్ వేసుకున్నానండి. మ్యాంగో తురుము వేసేసుకుని బాగా కలుపుకోండి. చాలా సింపుల్ అండి చేసుకోవడం. బాగా కలుపుకోండి ఈ విధంగా. కొంతమంది ఏంటంటే ఇలా పల్లీలు వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు పల్లీలు పొడి చేసుకుని వేసుకోవచ్చు. పల్లీలు ఇష్టం లేకపోతే మీరు నువ్వులతో కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా వేపేసుకుని దాన్ని పొడి చేసేసుకొని చివరిలో పొడిలా జల్లేసుకోండి. అది కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకున్నానండి, 1 స్పూను. మీకు ఎంత కావాలనుకుంటే మీరు చేసుకునే కంటెంట్ని బట్టి మీరు వేసుకోండి సాల్ట్ అనేది. సో మన రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ మనము ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని చల్లార్చి పెట్టుకుని ఉంటాం కదా. రైస్ అనేది పులిహోరలోకి ఎప్పుడు కొంచెం పొడి పొడిగా ఉండాలండి రైస్ అనేది, అప్పుడు బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మ్యాంగో తురుము అనేది వేగేదాకా ఉంచండి ఆయిల్లో. నేను రైస్ రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు మ్యాంగో పులిహోర తాలింపు కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అది ఇందులో వేసేసుకుని కలిపేసుకున్నాం. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ అనేది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం మా ఛానల్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏం కావాలో. మీరు రెసిపీని చూడటమే కాదు, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని ఇంకా చేసి పెడతా ఉంటాము మీకోసం. ఈ విధంగా కలిపేసుకోండి.
సమ్మర్లో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదండి. మ్యాంగో అనేది మన సీజనల్ ఫుడ్ కాబట్టి ఈ టైంలో మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చేయొచ్చు. పిల్లలు ఈజీగా సింపుల్గా తింటారు. ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు పిక్నిక్స్ కానీ ఎటైనా ఊళ్ళో కూడా చేసుకుని వెళ్ళచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, మీకు అంత శ్రమ కూడా ఉండదు. సో ఇప్పుడు మన మ్యాంగో పులిహార అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.